ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినం మనల్ని ప్రభు తన కృపతో కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. మనము వేణోళ్ళ ఆయన యొక్క నామాన్ని స్తుతించిన కీర్తించిన ఆయన రుణాన్ని తీర్చలేం. కనుక మరింతగా మనము కృతజ్ఞతతో ప్రభు యొక్క నామాన్ని స్తుతించి గణపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో ఈ విధంగా రాయబడింది కదా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. సో దేవుని నామాన్ని మనం ఎంతగా కీర్తిస్తూ ఉంటామో, దేవుని నామాన్ని మనం ఎంతగా గణపరుస్తుంటామో, దేవుని నామాన్ని మనం ఎంతగా హెచ్చిస్తుంటామో అంతగా మనకు ఆ నామము ఆశ్రయ దుర్గముగా మార్చబడుతుంది. హల్లెలూయా. సో దేవుని నామము, యెహోవా నామము బలమైన దుర్గము అని రాయబడింది. సో దేవుని నామము యొక్క ఆ యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం, ఆ నామముకు ఉన్నటువంటి వాల్యూ ఏంటో మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా మనకు క్షేమము, సమాధానం కలగటం ప్రారంభించబడుతుంది. సో యెహోవా నామము బలమైన దుర్గముగా ఉందన్న విషయం మనకు స్పష్టత కలగాలి. అంటే మన దేవుని నామము ఎంత ఉన్నతమైనదో మనం గుర్తించాలి. కీర్తనలో మనం గమనించినప్పుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అనంటే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు, అంత మాత్రం కాకుండా సాయంకాలం నుంచి మళ్ళీ ఉదయకాలం అంటే ప్రతినిత్యము ఆయన నామము పూజింపదగినది, కీర్తింపదగినది. ఎంతగా మనం ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉంటామో అంతగా మనకు క్షేమము, ఆశీర్వాదము కలుగుతుందని దేవుని లేఖనం తేటగా చెప్తుంది. ప్రియులారా, మనం గమనించాలి, తన మీదకు 3 వైపుల నుండి శత్రువులు వచ్చారు రాజైన యెహోషాపాతు కాలంలో. సో 3 వైపుల నుండి వచ్చినటువంటి శత్రువులు, ఒకరు అమ్మోనీయులు, మరొకరు మోయాబీయులు, మరొకరు సేయూరు ఏదోము వాసులు. ఈ ముగ్గురు కూడా ఎవరు అనంటే, ఈ ముగ్గురు కూడా యూదా జనులకు, ఇజ్రాయేలు ప్రజలకు బంధుత్వం కలిగిన వాళ్ళే. ఏదోము అనంటే ఏశావు, యాకోబు యొక్క అన్నయ్య కదా ఏశావు. ఏశావు సంతతి, తమ్ముడైనటువంటి యాకోబు సంతతి వాళ్ళ మీదకి ఏశావు సంతతి వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఒకవైపున వీళ్ళు వస్తే మరోవైపున వారు ఎవరు అని అంటే లోతు సంతానమైనటువంటి అమ్మోనీయులు, మోయాబీయులు, వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ మీదకి వచ్చారు. అంటే వీరు అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయెల్ మీదకి లోతు సంతానమైన వాళ్ళు వచ్చారు. అంటే ఒక విధంగా వీళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా వీరు బంధుత్వం కలిగిన వాళ్ళే, సొంత బంధువులే బలమైనటువంటి శత్రువులయ్యి వీరి మీదకి వచ్చినప్పుడు ఈ యెహోషాపాతు యెహోవా నామమున స్తుతించుటకు, కీర్తించుటకు గాయకులను ఏర్పరిచి అని రాయబడింది. దేవుని యొక్క సన్నిధిలో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి తన సొంత బలము చేతనో, సొంత శక్తి చేతనో యుద్ధంలోకి వెళ్ళి జయిస్తాను అని అనుకోకుండా యెహోవా నామాన్ని ఆయన ఆశ్రయించాడు. యెహోవా నామము బలమైన దుర్గముగా ఉంది. అందువలన యెహోవా నామమును కీర్తించుటకు, గానము చేయుటకు, యెహోవా కృప నిరంతరము ఉండునని కీర్తించి గానము చేయుటకు యాజకులను ముందుగా పెట్టి, సైన్యముని కంటే ముందుగా యాజకులను పెట్టి నిబంధన మందసముతో వారు దేవుని స్తుతించి కీర్తించుచు యుద్ధభూమికి వెళ్ళగా, యుద్ధభూమికి వెళ్ళే సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూస్తే 3 వైపుల నుంచి వచ్చినటువంటి ఈ శత్రువులు ఒకరినొకరు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. ఈ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఖడ్గమైనను, విల్లైనను, బాణమైనను ఏది కూడా ప్రయోగించుకున్నానే వారి మీద దేవుని యొక్క నామములో వీరికి సంపూర్ణమైనటువంటి విజయం కలిగింది. అంటే మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుని నామాన్ని మనం ఎంతగా కీర్తిస్తుంటామో, స్తుతిస్తుంటామో, దేవానికి స్తోత్రం, నీ నామం పరిశుద్ధమైన నామం,
పోయబడిన పరిమళ తైలం, నీ నామముకు ఉన్నటువంటి శక్తి, యేసుని నామం, యేసు నామము, యెహోవా దేవా మీకు స్తోత్రాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు వందనాలు అంటూ మనము దేవుని యొక్క నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరచడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆ యొక్క సంపూర్ణమైన సంరక్షణ మనకు తోడుగా ఉంటుంది. మన శత్రువులందరూ కూడా మన మీదకి ఎంతమంది చుట్టూ రౌండప్ చేసినా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఉంటాడు కనుక ఏ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఏ విధమైన కీడు నష్టం కలగనే కలగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఈ ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు మాత్రమే కాకుండా మరునాటి ఉదయం కాలం వరకు అంటే 24 hours, అంటే ఒక రోజుతోనే కాదు కదా, అంటే మన జీవితకాలం అంతా. కీర్తన గ్రంథంలో 104వ కీర్తన అనుకుంటున్నాను, దావీదుడైనటువంటి దావీదు రాజు అంటాడు, నేనున్నంత కాలము, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్స్. సో నేను ఎంతకాలం బ్రతికుంటానో, నేనున్నంత కాలము ఇలాగూ నా దేవుణ్ణి కీర్తిస్తాను, ఘనపరుస్తాను. మన జీవితంలో కూడా మనం ఉన్నంత కాలము, మనం ఉన్నంత వరకు దేవుని కీర్తిస్తూ ఉన్నట్లయితే ఆయన నామములో ఉన్నటువంటి సంపూర్ణమైన కాపుదల, సంరక్షణ, దీవెన, ఆ ప్రొటెక్షన్ అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక నువ్వెందుకు భయపడుతున్నావు? ఏ విషయంలో కలవరపడుతున్నావు? నీ భయము, నీ కలవరం, నీ వేదన, నీ దుఃఖం ఇవన్నీ తొలగిపోవడానికి ఒకటే ఒక ఆయుధం, ఒకే ఒక మార్గము. ఎన్ని విధాలుగా మనం గమనించిన దేవుని స్తుతించటం, యెహోవా నామమును కీర్తించటం, ఆయన నామాన్ని ఘనపరచటం మనం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుని కాపుదల, సంరక్షణ అనుదినం మనకు దేవుడు తోడుగా ఉంచి మనల్ని ఒక్కొక్కరిని ఆయన కాపాడి సంరక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందామా. కలవరాన్ని, భయాన్ని విడిచిపెట్టి దేవుని స్తుతించడం ప్రారంభించు. అనారోగ్యంలో ఉన్నావా? తప్పక దేవుని స్తుతించి ఘనపరచు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఓ చిన్న విషయాన్ని నేను విన్నాను, గతంలో కూడా జ్ఞాపం చేశాను, మళ్ళప్పుడు జ్ఞాపం చేస్తున్నాను. ఒక దావీదుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక చాలా బీద వ్యక్తి, ఎవ్వరూ లేరు ఆయనకి, తను రోజంతా కష్టపడితే కానీ ఒక కంపెనీలోకి వెళ్ళి ఆయన పని చేసుకునేవాడు. సో ఆయన మధ్యాహ్నం భోజనానికి 1 hour లీజర్ ఉంటుంది కాబట్టి చాలా దూరము, అంటే ఒక 4-5 కిలోమీటర్లలో ఉన్నటువంటి చర్చికి వెళ్ళి భోజన సమయంలో ఆయన ఒక 5-10 నిమిషాల్లో తన భోజనాన్ని కంప్లీట్ చేసుకొని చర్చికి వెళ్ళేవాడు. చర్చికి వెళ్ళి 1 నిమిషం ప్రార్థన చేసుకొని మళ్ళా వచ్చేసేవాడు. ఆ 1 నిమిషం ప్రార్థన చేస్తున్నప్పుడు వెళ్ళటం వచ్చేయటం చూస్తున్నటువంటి సేవకుడు ఓ రోజున అడిగాడు అనమాట, ఏంటి నువ్వు వస్తావు అంత దూరం, కరెక్ట్గా మధ్యాహ్నానికి వస్తావు, 1 నిమిషం లోపల ఉంటావు, మళ్ళీ అమ్మటే వెళ్ళిపోతుంటావని. అప్పుడు ఆయన అన్నాడట, నేను పలాని కంపెనీలో వర్క్ చేస్తున్నానండి, వెళ్ళి వచ్చేస్తుంటాను, ఎందుకంటే నాకు మళ్ళీ ఆ కంపెనీలో డ్యూటీకి వెళ్ళిపోవాలంటే ఇంత దూరం నేను వచ్చి మళ్ళీ వెళ్ళడానికి నాకు సమయం సరిపోదు, కాబట్టి నేను వచ్చి దేవునికి ఒక మాట చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. కొద్ది రోజులకి ఈయన రాలేదు. కొంతకాలం తర్వాత ఈ వ్యక్తి చర్చికి రావట్లేదు. ఏమైంది అని ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయన పాస్టర్ గారు ధ్యానం చేస్తున్నాడు, అంటే ఇతను ఏమైంది, ఎక్కడ రావట్లేదు ఎందుకని. సో ఈయన బాధతో, భయంకరమైనటువంటి అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాడు. ఆయన హాస్పిటల్లో పాలైన తర్వాత చుట్టూ ఉన్న పేషెంట్లకి బంధువులు రోజు వచ్చి వెళ్తున్నారు. వాళ్ళంత బంధువులు వచ్చి వెళ్తున్న పేషెంట్లు మాత్రం దినదినము ఆరోగ్యవంతులుగా లేకపోగా క్షీణిస్తూ ఉన్నారు. ఈయన దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అక్కడున్న నర్సు అడిగారట, ఏమండి మీకు ఎవరు లేరా బంధువులు, ఎవరు లేకుండానే మీరు ఇలా ఉన్నారా, మిమ్మల్ని పరామర్శించడానికి ఎవరు రావట్లేదు, ఇక్కడ వీళ్ళందరికీ బంధువులు వస్తున్నారు, మీకు మాత్రం రావట్లేదు. అప్పుడు ఆయన అన్నాడట, ఈ నర్సు ఆయన ఎందుకు అడిగిందంటే, ఈయనకి ఎవరు రాకపోయినా ఈయనకున్నటువంటి అనారోగ్యం నుండి క్రమక్రమంగా ఈయన ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాడు, ఆరోగ్యవంతుడు అవుతూ ఉన్నాడు. నర్సు అడిగినప్పుడు ఆయన అన్నాడట, ఎందుకు రావట్లేదండి, నా ఫ్రెండ్ రోజు వచ్చి వెళ్తున్నాడు అని. ఈ నర్సుకి అర్థం కాలేదు ఏ సమయంలో ఎప్పుడు వస్తున్నారు ఏంటని. ఇప్పుడు ఆయన అన్నాడట, నా ప్రభువు నా దగ్గరికి వస్తున్నాడు. ఈయన ఏం చేసేవాడండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోజు చర్చికి వెళ్ళి ఆ చర్చిలో 1 నిమిషం, యేసు ప్రభువా నేను నీ జానుని వచ్చాను,
అంటూ ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయాడంట. అదొక్కటే, ఇంకేం ప్రార్థనలు ఏం లేవు. ప్రభువా, నేను నీ జానును వచ్చాను అంటూ ఒక ప్రజెంట్ వేసుకున్నట్లుగా ఒక ఫ్రెండ్తో మాట్లాడి, ఒక్క నిమిషం అయ్యా నేను వచ్చాను నీ దగ్గరికి, నీ మందిరంలోకి వచ్చాను నేను అంటూ ఆయన ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడంట. ఈయన హాస్పిటల్లో ఉన్నప్పుడు సరిగ్గా అదే సమయానికి ప్రభు కూడా రోజు హాస్పిటల్కి వచ్చి, జాను నేను నీ ప్రభువును, నేను నీ దగ్గరకు వచ్చాను అంటూ ఈయన దేవుడు కూడా ఆ వ్యక్తితో చెప్పి ఆయన చూచి రోజు వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉన్నంత కాలం ప్రభు క్రమంగా ప్రతిరోజు ఆయన దగ్గరికి వచ్చి ఆ విధంగా పరామర్శించి వెళ్ళేవాడంట. పిల్లరా, మనం ఈ విధంగా దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉంటే ఆయన కూడా స్తుతించుచున్నటువంటి ఆయన ప్రజల యొక్క స్తుతుల మీద ఆశీనుడవుతాడని కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక నువ్వు ఏమాత్రం ఆధారపడకుండా స్తుతించు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే స్తుతించడం మానొద్దు. తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ముందు నాయనా అయ్యా మీ నామాన్ని స్తుతించి అయ్యా కీర్తించి ఘనపరచు నిమిత్తమై మీ యొక్క నామము బలమైన దుర్గమని, నీతిమంతుడు అందులోని ప్రవేశించి సురక్షితంగా ఉంటాడని మీ లేఖనాల ద్వారా తేటపరిచిన విధానాలు బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలను మేమందరము ఇది మొదలుకొని మేమున్నంత కాలం పితరుడైన దావీదు వలె మా జీవితకాలం అంతయు మేము స్తుతిస్తూ కీర్తించి ఘనపరిచే కృప, ధన్యత, శక్తి మాకు అనుగ్రహించండి. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బలపరచునాయన సహాయం చేయండి. ఘనమైన నామమున మహిమ తెచ్చుకోమని ఈ మాటలు విన్న ప్రతి హృదయం అయ్యా ఉత్తేజించబడి మీ నామము బలమైన దుర్గము గనుక ఏ దురాత్మ, ఏ కీడు, ఏ శక్తి మమ్మల్ని తాకదని మేము మీ యొక్క నామములో భద్రపరచబడుతున్నామన్న విశ్వాసం ప్రతి గుండెల్లో మీరు కలిగింపచేసి మీ నామాన్ని ఘనపరచుకొని చాలిన దేవుడుగా ఉండి సహాయం వచ్చేది. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన నామాన్ని జీవితకాలం అంతా స్తుతించడానికి, కీర్తించడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ నిండు వందనాలు. మనం ఆయన నామాన్ని స్తుతిద్దాం, కీర్తిద్దాం. తప్పకుండా దేవుడు మనకు మరింత ఆయన యొక్క సహాయమును, కాపుదలను గురించి నడిపిస్తాం. ప్రైజ్ లార్డ్. మాటలు విన్న మీరు అనేకులకి షేర్ చేయండి. అద్భుతంగా వారి జీవితాలు కూడా ఆశీర్వదించబడి నడిపించబడతారు. ప్రైజ్ లార్డ్.